దేవునితో కలిగి తిరగడానికి, ఒకటి దేవుని స్తుతించడానికి, ఆరాధన చేసి తిరగడానికి దేవుడు మన జీవితంలో కలిగించిన కృపావాత్సల్యపడి దేవునికి ప్రత్యేకంగా దేవుడికి నేను కృతజ్ఞత చెల్లించి తిరుగుతున్నా. మన మధ్యలో చాలా మంది అతిథులు మన మధ్యలో రాత్రి పగటి రావడం జరిగింది. ఆది భాస్కర్ తన కుటుంబం జ్యోతి ప్లస్ అదే రీతిగా దేవుని బిడ్డలందరూ కూడా దేవుడు క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవుని దేవుడు దీవించి ఆస్వాదించి తిరుగుదాక. ఈ పగటిగా దేవుడు మన దాంతో మాట్లాడి తిరుగుటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని తిరుగుదాం. దేవుడు మనం అందరూ కూడా సహాయపరిచి తిరుగుగాక. గత వారం 3 రోజులు ఉపవాస ప్రార్థన కోడికలో ఉండి తీరడానికి, ఉపవాసంతో నేను తీరడానికి దేవుడు మాకు నియమించి తీరారు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత కలిగించి తీరుతున్నాను. ఎంతో దాంట్లో ఉపవాసం ఉన్నారో లేదో నాకు తెలియదు. అయిపోయిన తర్వాత ఒక సాక్షి చెప్తారని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డలు ఈ కాలంలో ఉపవాసం చేసి తీరాలి. ఎప్పుడు ఉపవాసం చేసేటప్పుడు ఉపవాసం చేసిన వాళ్ళతో కూర్చొని తినేసి బతికేయడం కాదు. అప్పుడప్పుడు సంఘంతో కలిసి ఉపవాసం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ ఇది మంచి మనసాక్షి అయి తీరితే, సంఘం ఉపవాసం ప్రస్తావించి తీరితే సంఘ బిడ్డలు కూడా ఉపవాసంతో ఉండి తీరుతారు. లేకపోతే మీరు అన్నం తినేటప్పుడు సంఘ బిడ్డల గురించి జ్ఞాపకం వస్తుంది. నా తోటి బిడ్డ నాతో కలిసి ఉపవాసం ఉన్నప్పుడు నేను మనిషిని కూడా లెక్క చేసుకోకుండా మధ్యలో తినేస్తున్నాను ఏమి అని నీ మనసాక్షితో మాట్లాడి తీరితే నీ ఆత్మిక స్థితి బాగున్నట్ల. నీతో ఆత్మ మాట్లాడలేకపోతే, నీ మనసాక్షి నీకు ఒక ప్రేరణ కలగలేకపోతే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మన మనసు పొందుకోండి, జీవితాన్ని కనపరచుకోండి. అది పరలోక యాత్ర భీమై తీరచ్చు, అభ్యంతరకరంగా మారి తీరచ్చు. అందుకే నేను దేవునికి క్షమాపణ అడిగి తెలుస్తున్నాను. ఈరోజు మనం చదవాల్సింది 7వ అధ్యాయం. నేను అనుకున్నా నాకు తప్పు జరిగితే మీరైనా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అనుకున్నాను. నాకన్నా బుద్ధిమంతులు మీరు అనుకున్నారేమో అనుకున్నాను. కానీ మీరు కూడా నాలాగే నా వెనకాల బయటకు వచ్చేటట్టు ఉన్నట్టున్నారు. ఇది ఆలోచించేటటువంటి ఈరోజు మనం చదవాల్సింది 7వ అధ్యాయం. 7వ అధ్యాయం చదవాల్సింది. నేను వెళ్ళి తొందరలో 8వ అధ్యాయం చెప్పేశాను, చదివేశాను, పర్వాలేదు. 7, 8వ అధ్యాయంలో విషయం కొన్ని ఏదో సామ్యం చెందేటట్టుగా ఉన్నది. 7వ అధ్యాయం దాని మొదలు వచ్చిన ఎవరు శబ్దం చదవండి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుడెను జబ్ది మనుడెను కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. అక్కడ చదివిన వాక్య భాగంలో మనకి కనబడే ఒక ప్రాధాన్యత కలిగిన గింత కలిగిన ఒక మాట, దేవునికి కోపం వచ్చింది. దేవునికి ఏం వచ్చింది? దాని అర్థం మనం సేవించిన దేవునికి ఏం రావచ్చు? కోపం కూడా రావచ్చు. మరి రచ్చగొట్టేటట్టుగా దేవుని బిడ్డలు ఉండకూడదు. అర్థం కాలేదు. దేవునికి కోపం రచ్చగొట్టేటట్టుగా ఎవరు ఉండకూడదు, దేవుని బిడ్డలు ఉండకూడదు. అందులో నా పనిలో ఎక్స్పీరియన్స్ చెందుకొని ఉన్న ప్రక్రియలు ఉన్నా. కానీ దేవుని బిడ్డలు ఏం చేయకూడదు, దేవుని యొక్క కోపాన్ని తెచ్చుతీరేటట్టుగా ఏం చేయకూడదు, వారి జీవిత విధానంలో తీసుకుతీరకూడదు. చదివిన వాక్య భాగంలో ఆయన పట్టణానికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయడానికి బయలుదేరారు? యుద్ధం చేయడానికి బయలుదేరారు. యుద్ధం చేయడానికి బయలుదేరే ప్రక్రియలోనే వారు ఏం చేసి తీరారు? దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కోపం తెప్పించేటటువంటి ప్రక్రియలు చేసి తీరారు. ఈ పగటి వేళ దేవుని యొక్క కోపానికి ఉన్న వాస్తవికత గురించి నేను ఈ పగటి వేళ దేవుని వాక్య భాగంలో నుంచి నేను చెప్పించుతాను. మనం సేవించిన దేవుడు కోపపడుతున్న దేవుడు అంటేగా బైబిల్ బోధించి తీరుతున్నది. దేవుని యొక్క కోపం మనిషి కోపం వల్లే కాదు. మనుషులు కోపపడి తీరేది ఎలాగంటే మేము అందరికీ కోపపడ్డం అలవాటు ఉంది కాబట్టి నేను దాని గురించి ఏది ఎక్కర్లేదు, చెప్పి తీరాల్సిన అవసరం లేదు. మనుషుల కోపంలో ఏముంది? భావోద్రేకత ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి. నవరసాలని చెప్తారు, విన్నారో లేదు. అందుకే మనం సినిమా చూడకూడదని చెప్పేది కారణం ఏంటి? అందులో వాస్తవికత ఏమి ఉండదు. ఆ సినిమా చూసేసి తింటేనే ఏమవుతుంది? ఆత్మీయత బాగుపడుతుంది. అట్లేదు, చూసుకో, మీరు ఎంత కావాలన్నా చూసుకో. ఒకరోజు నిన్ను ఎక్కడ చూపించి తీరుతారు, నరకాగ్నిలో పడేసి దేవుడు నీకు చూపించి తీరుతారు. అప్పుడు మీరు చప్పట్లు కొడతారు. ఇప్పుడు బాగుందా, ఎంజాయింగ్ ఉందా, సినిమా చూసేసి పండుగలు బాగున్నాయి. నేను చెప్పొచ్చిన మాట, కోపంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? అది మన ఇమోషన్, భావోద్రేకతకు ఏమై తీరింది. ఒక ఆహారముగా ఏం చేసుకోవచ్చు, మనం సైన్స్ లో చదివినప్పుడు చూపించవచ్చు. కానీ అర్థం దేవుని యొక్క కోపం ఇమోషన్ కాదు.
దేవుని యొక్క కోపం ఏం కాదు, భావోద్రేకత కాదు. దేవుని యొక్క కోపానికి ఉన్న 3 కారణాలు. ఒకటి, దేవుని యొక్క కోపంలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఎందుకు పరిశుద్ధత ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన పాపాన్ని ద్వేషించున్నాడు కాబట్టి, ఆయనలో పాపము లేదు కాబట్టి, ఆయన పాపము చేయడు కాబట్టి, ఆయన పాపానికి ప్రోత్సాహించేవాడు కాబట్టి దేవుని యొక్క కోపంలో ఏముంది? పరిశుద్ధత ఉన్న ప్రక్రియ ఉండి తీరి ఉన్నది. అలాగే దేవుని యొక్క కోపములో ఏం రాదు? భావోద్రేకత రాదు, పరిశుద్ధత వ్యక్తపరుచుకుంటుంది. రెండోదిగా దేవుని యొక్క కోపానికి ఉన్న ప్రత్యేకత తెలుసా? దేవుని యొక్క కోపం యథార్థత చెందినది. ఎందుకు యథార్థ చెందినది? కారణం ఏంటిది అంటే దేవుడు విధాయక చెందలేని, నిజానికి చెందిన విధాయక చెందలేని వారిని ఏం చేసే దేవుడు? దేవుడు రెస్పాండ్ చేసే దేవుడు. దేవుని యొక్క బిడ్డలు పరిశీలించుకు తీరాల్సిన దేవుని యొక్క కోపములో ఏముంది? వాస్తవికత ఉంది, అన్యాయం లేదు. వాస్తవిక కారణం ఏంటిది? దేవుని యొక్క మాటను ధిక్కరించిన వారిలో ఆ దేవుని యొక్క మాటను ఎదురించే వారిని దేవుడు ఏం చేసి తీరుతారు? రెస్పాండ్ చేసి తీరుతారు. అంతేకాదు, ఎందుకు దేవుడు కోపపడి తీరేది? ఆయన కోపము నీలో ఉన్న దేవుని వ్యతిరేకతకు ఉన్న భావనను ఆయన ఏం చేసేది? కోపము ద్వారా వ్యక్తపరిచి తీరేది. దేవుని యొక్క కోపం ఉండబట్టి నువ్వు అవినీతి చెంది తీరుతున్నావు. దేవుని యొక్క మాటను ఏం చేయట్లేదు, విని తీరట్లేదు అన్నది నీవేం చేసుకు తీరాలి? అర్థం చేసుకోగలిగి తీరాలి. మూడవదిగా దేవుని కోపానికి ఉన్న ప్రత్యేకత, దేవుని యొక్క కోపం ఏమై నీతి యుక్తాన్ని వ్యక్తపరిచి తీరేది. దేవుడు కోపపడి దానిలో ఏదైనా నిజాయితీ చెందినది ఏమైనా ఉంటుంది. దేవుని యొక్క కోపములో వాస్తవికత ఏదో ఉంటుంది. దేవుని యొక్క కోపములో నిజ చెందిన ప్రక్రియలు అనే దానిని నీతియుక్తమైన కోపం అని చెప్పవచ్చు. అందుకే దేవుని కోపానికి మనిషి కోపానికి ఉన్న తేడా ఇదే. మనిషి కోపం ఏమైంది? హృదయంలో దాచుకొని దాని మీద ఏం చేస్తారు? దాని మీద కావాల్సిన ప్రక్రియలన్నీ చేసి తీరుతారు. దేవుని యొక్క కోపానికి ఎక్సెసివ్నెస్ లేదు. దాని మీద కోపపడి మళ్ళీ దాన్ని దాచి చేసి మళ్ళీ మీద అత్యాచారం చేసి చూపించే ప్రక్రియ. ఎప్పుడు కోపపడి తీరారు, అప్పుడు కోపపడ్డారు. అక్కడ నేను పరిశుద్ధతను చూపించి తీరడానికి, నీతియుక్తముగా నేను తిప్పి తీరడానికి, వాస్తవికత రూపంలో నేను ఏం చేసి తీరడానికి, తోడు తీసుకురావడానికి దేవుడు కోపపడి తీరేవాడని చెప్పి. అందుకే దేవుని యొక్క కోపంలో భావోద్రేకత లేదు. దేవుని యొక్క కోపంలో ఏముంది? పరిశుద్ధత వ్యక్తమైతే ఉన్నది. దేవుని యొక్క కోపంలో నీతిమంతత్వం అనేది వ్యక్తమైతే ఉన్నది, వాస్తవికత వ్యక్తమైతే ఉన్నది. అదే ఆయన ఏం చేయడు? పాపాన్ని సహించి తీరడు. దేవుని వాక్య వ్యతిరేకత, దేవుని వ్యతిరేక పరిస్థితి ఆయన ఏం చేయడు? అంగీకరించే దేవుడు కాదు. నిజానికి విపరీత దిశలో ఏదున్నా దేవుడు కోపపడడానికి ఆయన కలహతుంది ఏమై తీరడానికి, కోపపడి తీరడానికి. అందుకే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చదివినప్పుడు ఒక్క వ్యక్తి మూలంగా ఏమై తీరింది? ఇశ్రాయేలు మొత్తం పాపం చేసి తీరాలన్న వ్యక్తాన్ని చెప్పి తీరుతున్నది. ఒక వ్యక్తి తీరు అక్కడ చెప్పబడింది. ఆకాన్ అని చెప్పినప్పుడు గురించి చెప్పబడింది. ఆకాన్ తప్పికం చేయడం వలన దానిని దేవుడు ఏం చేశారు? మొత్తం ఇశ్రాయేలు సమానం చేసినట్టుగా గుర్తించి తీరారు. ఇప్పుడు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధ జీవితం జీవించి తీరి, ప్రాంతంలో పాదభాగం పొంది తీరి, వేర్పాటును పొంది తీరి, రొట్టి విడిచిన దాంట్లో చేయూతను కలిపి తీరిన సంఘ సభ్యులు అందరూ కూడా దేవుని ద్వారా ఎన్నిక పరచబడిన వారు. అందుకే దేవుడు సంఘ బిడ్డలని సంఘంలో ఏం చేసేది? చేర్చి తీరేది, జతపరిచి తీరేది, ఐక్యపరిచి తీరేది. ఇక నేను చెప్పబోయే విషయం ఏంటి? అందరి మొహాలు దిగిపోతాయి, నవ్వులన్నీ పోతాయి. దాని అర్థం రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ శక్తిని పొంది, వేర్పాటు పొంది, ప్రార్థనలో, బలారాధనలో, దేవుని యొక్క సహవాసంలో ఏర్పాటు చెందిన దేవుని యొక్క బిడ్డలు ఒకడు పాపం చేసిన దాని పరిమాణత అర్థం కాలేదు. మరి ఏం లేదు, మనకి ప్రాబ్లం పెట్టలేదు. ఏది రక్షణ పొందలేదు. సంఘానికి 7 స్తంభాలు. రక్షణ పొంది, మారు మనసు పొంది తీరాలి. రెండోది నీళ్ళలో బాప్తిసం పొంది తీరాలి. మూడోది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది తీరాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం. నాలుగోది వేర్పాటు పొంది తీరాలి. ఐదోది సహవాసములో, తర్వాత వాక్య జ్ఞానంలో ఉండి తీరాలి. ఆరోది రొట్టి ఇచ్చే దాంట్లో. 7 basic fundamental doctrines of
క్రిస్టియానిటీ క్రైస్తవ్యానికి చెందిన 7 స్తంభాలు ఇవి. వీటిలో ఏ ఒక స్తంభం చెందిన సంఘ మెంబర్షిప్ నుంచి దేవుడు ఎన్నుకోలేస్తారు. సారీ టు సే లేదా లోపల ఉన్న ఆధారాల సాధ్యత ఉన్నాయా? దేవుడు సెపరేషన్ నుంచి పోషించిన పడవేయాలి. నువ్వు సంఘానికి వస్తావు, కోమలతో ప్రార్థన చేస్తావు, ఉపవాసాలు అన్ని చేస్తావు. God never accepted you. సంసోను తల మీద ఎన్ని ఏడుగులు ఉన్నాయి? 7. ఆ 7 ఇదే. దాని అర్థం ఆ సంసోను సాతాను ఏ ప్రయత్నం చేసి తీరాడు, తీసి వేయడానికి ప్రయత్నం. దాని అర్థం సాతాను దేని మీద ప్రయత్నపడి తీరేది, స్తంభం ఎరగొట్టి తీరడానికి, పునాది ఎరగొట్టి తీరడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని బిడ్డలు ఏం చేసి తీరాలి? లేదు, నేను దానిలో ఏమై ఉండి తీరాలి, నేలతో కలిగేటట్టు తీరాలి. ఏ స్తంభానికి ఆధారం చెందిన నీవు ఏం చేయకూడదు, పాపము చేయకూడదు, వాక్య వ్యతిరేకతగా ఎదగకూడదు, దేవుని యొక్క కోపాన్ని తెప్పించుకోకూడదు. నీ మూలంగా కూడిన సంఘాన్ని మనసాక్షి గుండె మీద చెయ్యి చెప్పు, దేవా నా మూలంగా నా సంఘానికి దాడి రాకూడదు, నా మూలంగా నా తోటి విశ్వాసకి దాడి రాకూడదు, నా మూలంగా దేవుని యొక్క కోపం నా తోటి బిడ్డల రహస్యం చేసి ఎవరికి చెప్పలేదు. సో డోంట్ కీప్ సీక్రెసీ. రహస్యాలు వచ్చి మాట్లాడి తోపడి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుదేవా నేను ఆకాన్ని నేను చేశానంటే నా మీద కోపపడదు, వారి మీద ఏం రాకూడదు, ఇశ్రాయేలు ప్రజల మీద ఏం రాకూడదు, దాన్ని రాకూడదు. సో గాడ్ ఇస్ సో సీరియస్. అందుకే దేవుని యొక్క కోపంలో ఏముంది? సీరియస్నెస్ ఉంది. ఇక 7వ అధ్యాయం 11వ వచనం ఎత్తున మాట వినండి. ఎందుకు దేవుడు కోపపడ్డాడు? ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. ఓ లార్డ్, శాశ్వతమైన దానికి కొంత తీసుకొని దొంగలి పొంగి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఓ లార్డ్, తర్వాత కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. దేవుడు ఎందుకు అక్కడ కోపపడి తీరాలన్నదానికి జవాబు చెప్పబడుతుంది. నంబర్ 1, they have broken the agreement and covenant with me. దేవునితో చేసిన ఉడపడికలో వారు ఏం చేశారు? they just cancelled it. వాటిని వారు ఏం చేసేసారు? వాటిని నెరవేర్చుకోలేకపోయింది. అర్థం కాలేదు. ఉడపడిక 2 రీతి కలిగిన ఉడపడిక నీ చేతిలో ఉన్న బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. పాత ఉడపడిక, కొత్త ఉడపడిక. పాత ఉడపడికలో ఉన్న ప్రస్తావన ఏంటిది? కొత్త ఉడపడికకు నేను వేసి తీరేది, నడిపించుకు తీరేది. దాని అర్థం కొత్త ఉడపడికతో పాత ఉడపడికను ఏం చేసి తీరేది? యేసయ్య మూలంగా నెరవేర్చి తీరడానికి నీకు సహాయపడి తీరేది. అందుకే క్రైస్తవ జీవితంలో ఉడంబడిక అన్నది ప్రాధాన్యత చెందినది. You have a covenant with God. దేవునితో నీకేముంది? ఒక ఉడంబడిక ఉంది. వైవాహిక జీవితం ఉడంబడికకు ఆధారం మీద నిలబడింది. అన్ని వైవాహిక జీవితంలో పరిశుద్ధ వైవాహిక జీవితం, పరిశుద్ధ వివాహం ఉడంబడికకు ఆధారం. పరిశుద్ధ వివాహంలో ఏం చేయరు? దండలు మార్చుకోరు, బైబిల్ మార్చుకోరు, వంగరాలు మార్చుకోరు, బట్టలు మార్చుకోరు. వీటికి కాదు ప్రాధాన్యత. అక్కడున్న ప్రాధాన్యత ఇరువారు కాదు. లేకపోతే ఇరు కుమార కుమార్తె ఏం చేయాలి? ఉడంబడిక వాస్తవాన్ని ప్రస్తావించి చెప్పాలి. They should confess that covenant in front of the public. జన సమక్షంలో ఏం చేయాలి? ఉడంబడికను నోరు తెరిచి. పెళ్ళప్పుడే కొందరు మూగోలైపోతారు. అందుకే చర్చి అందులో పెళ్ళి చెప్పాలి. చర్చిలో మీరంటే అవమాన పాత్ర పాత్ర కట్టినది. ఈ గోత్రం నిర్వహణ, ఈ పిల్లలు, నా కూతురు, నా భార్య గట్టి గట్టి చెప్పచ్చుగా. చెప్పాలి, సాక్షి చెప్పాలి. చర్చిలో ఏం లేదు, వాక్యం చెప్పడానికి అవకాశం చెప్పాలి. లేకపోతే పెళ్లి 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 పుట్టి వీడియో తీసేసి జీవితాంతం చూసుకోవాల్సి వస్తుంది. మాట బాగుందండి, మరి అన్ని వచ్చిన ప్రాబ్లం లేదు. ఏంటి అందరికీ వినిపించి
రాలేదు. నీ ఇంటి కట్టకాల ఉంటుంది ప్రోగ్రామ్, కిటికీ విప్పేస్తే చూడలేవు. కారణం ఏంటి? యేసు దేవుడైగా నాలో నేను ఉడంబడిక చేసి తీరితే ఉడంబడిక కాని నా కళ్ళే చేసి తీరదు. ఆకర్షణ పొంది తీరడానికి ఎవరు ఉన్నారో నాకు తెలియట్లేదు. కారణం ఏంటి? ఏ రోజు ఉడంబడిక చేశాం, నా కళ్ళు దేవుని, నా కాలు దేవుని, నా చెయ్య దేవుని, నా కిడ్నీ దేవుని, నా హృదయం దేవుని, నా రక్తం దేవుని, నా ప్రాణం దేవుని. కానీ ఈ శరీరం దేవుడు ఒప్పుకున్న తర్వాత నీ యాక్టివిటీస్ ఏం కాకూడదు, నీ క్రియలు ఏం కాకూడదు. యేసు దైవత్వాన్ని చూపించలేనట్టుగా ఉండమాకూడదు. ఉడంబడిక కవనెంట్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ గాడ్. ఉడంబడిక అన్నది దేవునికి ఏం చెందినది, ప్రాధాన్యత చెందినది, ప్రత్యేకత చెందినది. ఈ ఉడంబడికను కొట్టి వేసి తీరడానికి ఆఫర్స్ వస్తాయి. ఆయన చెప్తారు సార్, నేను నీకు ఉద్యోగాలు పెడతా, ఆదివారం నేను ఈ సెలవులేను. అప్పుడు ఆయన చెప్పాలి, సార్ ఆదివారం నాకు సెలవు కావాలి, నేను ఇంకా చెప్పలేదు, శుక్రవారం కూడా కావాలి. ముందు కొట్టేసుకుంటుంది. నేను ఎవరికి సెలవు ఇవ్వమంటే 2 రోజులు సెలవు అడుగుతారు. అప్పుడు ఆయన చెప్పాలి, మీరు 2 రోజులు నాకు సెలవు ఇస్తారు కదా, 2 రోజులు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కావాలంటే 2 రోజులకి కావాలంటే ఓవర్ టైం డ్యూటీ 24 గంటలకి నేను చేస్తా, లాభం తెప్పిస్తా. నువ్వు నాకు చేతి పెద్దలే కోరు మా ఇంటికి తీసుకొచ్చిస్తావు. నీకు చేస్తా, నా డబ్బు నువ్వే చేస్తావు. కావాలంటే బైబిల్లో ఉన్న చరిత్ర కూడా చెప్పి, ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలు వచ్చారు, ఏమి ఇవ్వలేదు, ఇవ్వాల్సిన టైంలో మొత్తం వడ్డీతో సహా లెక్క మానిండి. దేవుడు చిత్తమని అంటారు. దేవుడు ఏసు దేవుడు మాత్రం కాదు, ఇంకేదో దొంగ దేవుడు సాయం చెప్పి మాయమని ఎవరు చెప్పారు? జీతం కోసం నువ్వు మాట్లాడింది, నువ్వే కోసం నాకు పని కావాలని అడిగావు, జీతం మాట్లాడావా? నువ్వు జాయిన్ అయినప్పుడు జీతం మాట్లాడినప్పుడు జీతం పెంచమని చెప్తున్నారు. పెళ్లి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పిల్ల బాగుందని చెప్పుకోవడం కాదు, ఎంత ఇస్తారో మాట్లాడండి. పిల్ల బాగుందని మాట్లాడుకోండి, బేరం కుదించుకోవడానికి వెళ్ళింది మీరు. శనివారం సంతకైనట్టే మీరు కూడా ఎక్కడికి వెళ్ళారు. ఏం మాట్లాడడానికి వెళ్తే ఏం మాట్లాడకూడదు. మరి అవతల ఉన్న వాళ్ళు ఇచ్చుకోవడానికి ఎక్కడ సంపాదించింది. వాళ్ళకి కొన్ని మానదండాలు ఉన్నాయి, నేను చూస్తారా లేదా, వచ్చింది నన్ను చూస్తుందా లేదా, నేను మంచాల పాలు అయిపోతే నేను ఉంటే ఏమి చెప్తే అడగడానికి వస్తుందా, వచ్చిన దానికి వెళ్తే కదా సుఖం, ఎవరైనా దానికి అయితే నర్సబాబుకి ఇచ్చేస్తే పోలే. దీనికన్నా కోడల కన్నా మంచిది ఎవరు, కూతురు కన్నా మంచిది ఎవరు? నర్సబాబు ఉద్యోగపరంగా చేస్తుంది. ఎంతో మంది నర్సింగ్ పని చేసేసి ఆస్తులు పొందు నర్సుల మీద రాజేసి ఉడంబడిక దేవుడితో ప్రస్తావించి దాన్ని ఏం చేసేది లేదు, దాన్ని కొట్టి వేసే సిద్ధాంతం లేదు. సో ఈ సో పర్టికులర్ అబౌట్ కవరెంట్. ఇశ్రాయేలు ప్రజలు ఉడంబడిక ఏం చేసేసారు ఇక్కడ కనపడేది. సో డోంట్ బ్రేక్ కవరెంట్స్. హలో, యేసు ఈ దేవుడు అయితే యేసు దేవుడు అన్నది
ఉన్నది నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ ఇన్స్టాగ్రామ్ లో. దేవుని చూడాలంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రైజ్ లార్డ్ చేప. చర్చిలో మీరు ప్రైజ్ లార్డ్ చేయడానికి ఎక్కడ దొరుకుతాడు? వాట్సాప్ స్టేటస్ లో ప్రైజ్ లార్డ్ చెప్పడం దొరుకుతాడు. ఆయన ఆరాధన ఎక్కడో వాట్సాప్ స్టేటస్ లో చేయడం కాదు. ఆరాధన దేవుని బిడ్డలుగా ఉడకబడిన ఆరాధన కలిగిన జనాంగంతో కలిసి చేయాలి. ఉడకబడి కోసమే శిలువెక్కి తీరింది, సమాధిలోకి తీరింది, మూడో రోజు సమాధి నుంచి ఎక్కి తీరింది, పరలోకానికి ఆరోహణ వెళ్ళి తీరింది, తిరిగి మరలా రావాల్సి ఉన్నది ఉడంబడికకు ఆధారంగా. నెక్స్ట్ మాట చెప్తే మహాలు దిగిపోతాయి. అందుకే ఇక్కడ కొరింథీయులకు if your yes is yes, let it be yes. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవును అన్న పదానికి మంచి భాషాంతరం ఆమేన్. చెప్పినప్పుడు ఈ మోగదయ్యాలు కూర్చుంటాయి, ఆమేన్ చెప్పు. దాని అర్థం ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ కవెనెంట్. ఈ ఉడంబడికకు నేనేమి yes or no ఏమి చెప్పను. yes or no ఏమి చెప్పలేదు కాబట్టి ఏమి చెప్పని ఆధారం కనపడి నీలో దిగిపోతుంది. కీర్తనకారుడు చెప్పాడు, ప్రతి నోరున్న జీవి ఏం చేసి తీరాలి, దేవునికి ఏం చేయాలి. కొన్ని సంఘాలు కొన్ని దెయ్యాలు ఉన్నాయి, నువ్వు సైలెంట్గా కూర్చోండి. అట్లాంటి సంఘాలు అలాంటి దెయ్యం ఎక్కడైనా సంఘంలో కనపడితే ఆ విశ్వాసం రాకముందే ఆ ఏరియాకి పెట్టేసి ప్రార్థన చేయాలి. ఈ ఇక్కడ కూర్చున్నప్పుడు సంపాదించిన హ్యాపీ 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 కాదు, లోకమంతా సంపాదించే పన్ను కట్టలేక పిచ్చోడైపోతాం. ఒక 100 సంవత్సరాల క్రితం సామాన్య ప్రజలకి డబ్బును ఇరికించేదా తెలుసా? సామాన్య ప్రజలకి డబ్బును ఇరికించేదా తెలుసా? ఈడేం చేస్తారు తెలుసా? 15,000 కోట్ల ఎకరాల పొలం 7 పేరు మీద రాసేస్తాడు. లాజర్ మీద రాశాడు అనుకో, లాజర్ దొరికిందంటే ఎంజాయ్ చేసుకొని చికెన్ ముక్కలన్నీ తినేస్తాడు. బాగానే ఉంది. సంవత్సరం తీరిన తర్వాత ఏం కొట్టుకోవాలి? అక్కడే తర్వాత వీళ్ళు ఏం చేసేది, ఇరికించేది. అప్పుడు ఈ పైడు అయ్యో నా వల్ల కాదయ్యో, ఇచ్చిందే నేను తెలుసా, నీ చేత గుడ్డు చాకరీ పని చేయించు. ముచ్చుకో, ఆస్తి సంపాదన ముచ్చుకో. నీ ఆస్తి నీది అని చెప్పడానికి సవాల్ చేస్తా. మగాడైతే 10 సంవత్సరాల వరకు పన్ను కట్టుకున్న ఆస్తి ఎప్పుడైతే మగాడ వాళ్ళలో తెలిసిపోదు. అందుకే ప్రభుత్వం ట్యాక్స్ పెట్టి అందుకే ప్రతిదానికి ఏం చేసి తీరాలి, పన్ను కట్టి తీరాలి అని చెప్పి రావడానికి ఉద్దేశం. లోకం మొత్తం ఎవరి చేతికి ఇవ్వడానికి సాధారణ ప్రయత్నం చేశాడు. దేవుని చేతికి అప్పగిండి. ఐ డోంట్ నీడ్. లోకం ఇచ్చి నిన్ను మొక్కాల్సిన అవసరమే నాకు లేదు. లోకం కాదు కదా, ప్రాణం ఇచ్చుకుని నేను మొక్కను. మన లోకం కాదు, ధ్యానం ఇచ్చి మొక్కేస్తాను. ఎప్పుడు మళ్ళీ వచ్చి పేరు పాడు, నా ప్యానానికి ప్యానం
నీదే నా ప్రాణం ఆరాధమానేసింత ఒక ఉడపడికలో ఉంటే దాన్ని ఏం చేయకూడదు. ఏం చేయలే ఉడపడికకు విపరీత దిశలో సాతాను ఏం చేయలేదు. మొక్కలే చెప్పిన మాట మొక్కితే ఎవరిని మొక్కి తీరుతాం, ఎవరిని మొక్కి తీరుతాం, నిలబడితే దేని మీద నిలబడతాం. ఉడపడికలో ఉన్నాడు ఎప్పుడు ఒకటి నేను దేవునికి అనురూపుడై తీరాలి. రెండోది వాక్యం ద్వారా ఏమై తీరాలి, నెరవేర్చబడి తీరాలి. వాక్యానికి ఎడమగా కుడిగా లేదు, వాక్యానికి కోమగా నేను మానను. వాక్యం మార్గమైతే నా ఉడబడిక మూలంగా నేను ఉడబడికతో ఆధారం చేసి నిలబడడం వలన దేవుని యొక్క కోపం నా మీద రాదు, దేవుని యొక్క ఆశీర్వాదం నా మీదకి వచ్చి తీరాలి. రెండోదిగా వారు ఏం చేశారు తెలుసా? ఉడబడిక నిలబడి ఒకటి. రెండోదిగా వారు ఏం చేశారు? దేవుని మాటను ధిక్కరించారు. దేవుని మాటను ఏం చేయలేదు, వినలేదు. వింటూ చాలా మంది ఉన్నారు. ఎవరు మాట్లాడారు? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినలేదు అనుకో. ఎవరి మాట విన్నావు? వారి చేత దేవుడి మాట వినిపించి తీరేంతగా దేవుడు నేను ఏం చేస్తాడు? సూపర్ సెట్ చేస్తాడు. దేవుని మాట వినేటప్పుడు క్రమాలు చెప్తా బాగా వినండి. దేవుని మాట వినడం మాత్రం కాదు, నువ్వే సంఘంలో రక్షణ పొందావు, ఎవరిని ఆత్మీయ ఐదవలో ఉన్నారు, ఎవరిని ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు నేను ఆత్మీయంగా బలపరుస్తున్నారు, ఆ సేవకుడి మాట కూడా ఏం చేయాలి? ఏ సంఘానికి నువ్వు వెళ్ళి తీరుతున్నావు, ఏ సంఘంలో నీకు మెంబర్షిప్ ఉంది, ఏ సంఘానికి నువ్వు ఒదిగిపోతున్నావు, అక్కడున్న సంఘ బిడ్డల మాట కూడా నువ్వేం చేయాలి? చెప్పడానికి పాటగా చెప్తే నీకు నువ్వు చెప్పాలి, ఆడే చెప్పాలి. ఆయన చెప్పింది నువ్వు వెళ్ళలేకపోతే ఆయన చెప్పింది నువ్వే తింటావు. అర్థం కాలే? అర్థం కాలే? హాస్పిటల్లో ఉన్న చీఫ్ మెడికల్ డాక్టర్ చెప్పింది వెళ్ళలేనప్పుడు హాస్పిటల్లో ఏదో బాత్రూమ్ కడిగే చెప్పే మాట నువ్వు ఎంత లేదు, బాత్రూమ్ కడిగే మాట ఇక్కడ ఆడ మాట నువ్వు ఇంకా అర్థం కాదు. అందుకే కదా బైబిల్ చెప్పింది, బైబిల్లో ఉన్న ప్రత్యేకత తెలుసా? పేదగతి ఏం లేదు, పురుషులు లేదు, స్త్రీలు లేదు, ధనవంతులు లేదు, పేదవాళ్ళు లేదు, ఉన్నోళ్ళు లేదు, అందరూ దేవుని అర్థం కాలే? ఇక్కడ చేసి మైక్ పెట్టేసుకొని ప్రవర్తన చెప్తే నేను మీరు కూర్చొని మోకాలు నిన్న రాత్రి జన్మించి ఈ రోజు పక్కన ఏమో మైక్ పట్టేసి ప్రార్థన చేస్తే నేను ఆలోచిస్తా. బయట అలాగే చెప్తుంది, పాత శిష్యుల చేత దేవుడి ఘనతకి పరిచర్య చేయలేదు. అది చెప్పండి. నిన్న కాక మొన్న వచ్చినోడు ఆడో చెప్పండి. జ్ఞానం చెందిన సొలొమోనుకి అయితే బుద్ధి నేర్పించుకోవడానికి దేవుడు దేన్ని వాడారు? సో ఎడ్యుకేటెడ్, సో విజ్డమ్ గాడ్, సో రిచ్ మ్యాన్. ఆయనకున్నంత పిల్లలు ఇంకెవడికి లేదు. మూర్ఖుడికి దేని చేత నేర్పించారు? బుద్ధున్నోడే, దేవుడి మాట విన్నోడే ఏమైపోయాడు? లేదు సామరి మీరు అచ్చినే కాలకి కూడా ఈరోజు ఎందుకు మళ్ళీ అక్కడికి ఎవరు స్కూల్లో నేర్పించారు? ఒక్కరోజు నేర్చుకోండి. చేపలకున్న కాన్ఫిడెన్స్ చూడండి, చేపలకున్న బలం చూడండి. ఆయన ఎన్ని గ్రాములు అంటారు? ఏమో 0.7 కదా
దానికి 7 రెట్టింపులు ఉన్నదాన్ని అది మోసం. క్యాన్ ఇట్ బి పాసిబుల్? సాధ్యమా? మన భాషలో మాట్లాడదాం. 60 కిలోలు ఉన్న నేను 430 కిలోలు ఎత్తగలుగుతానా? హలో, రాజు అక్కడ నుంచి చెప్పలేదు, ఎట్టలేదు. లేదు తమ్ముడు, అడ్రినాలిన్ అని చెప్పిన ఒక సామాన్ హార్మోన్ నీలో వచ్చేస్తే 400 కాదు 900 కూడా ఇచ్చేస్తాను. అలా చెప్పి నీకు అర్థం కాదు. రాజు వెళ్ళి రోడ్డు మీద వెళ్తున్నప్పుడే అకస్మాత్తుగా ఏమొచ్చింది, ఒక బైక్ ఆ కొడుకు మీదకి, ఏ బైకో 900 కిలోలు ఉన్న బైకు ఆ కొడుకు మీద పడితే ఆడొక్క జంప్ చేసి ఆ బైక్ తీసిరేస్తాడు. ఆ కొడుకు మీదకి వచ్చేసరికి శాతకాని పని ఏం చేయొచ్చు. ఎప్పటి వరకు దూకడం తెలియదు. కూతురు అగ్గిన మండుతున్న చూసేది ఆ పెద్ద ఏ దేని మీద నుంచి బండ మీద దూకు దాన్ని ఎత్తి తీసుకొచ్చాడు. ఫంక్షన్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ అడ్రినాలిన్. మన భాషలో కిక్ 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 అంటారు. అదే ఇది తాగేది దేనికి? ఏదో పెద్ద సూపర్ మ్యాన్ అనుకుంటాను తాగేసి ఇస్తారు. అందుకే బట్టలు ఉన్నాయి చోటు, కాలువలు ఉన్నాడు చోటు, కంఫర్ట్ ఉన్న చోటు, ఎలా ఉన్నాడు చూడదు, ఏమి అంటారు జరగదు. తాగేవాడిని మీరే పరిశీలించి చూడండి. అది ఆమె మీరు తెచ్చాడు వీడు బాగున్నప్పుడు, స్థిర బుద్ధితో ఉన్నప్పుడు ఏమి మీరు ఈ తాగేసి ఏమని చెప్తాడు, సూపర్ హీరో అనుకుంటున్నాడు. అలాంటి బైబిల్ కాదు. ఏ ఈ తాగేసిన ఈ అడ్రినాలిన్ ఇంజెక్ట్ అయి ఉంది కాబట్టి ఏం చెప్పడానికి కాదు అని ఆమె ఏం చేస్తుంది. ఈ స్థిర బుద్ధి ఉన్నప్పుడు వీళ్ళు చెప్తారు కొట్టేస్తారు. చెప్పొచ్చు దేవుని మాట నేను చేయాలి, తీరాలి. రెండోదిగా వారు దేవుని మాట వినలేదు. మూడోదిగా వారు ఏం చేశారు? దొంగతనం చేశారు. నాలుగోది వారు ఏం చేశారు? వంచనకు ప్రాప్తులైతే దేవుని ఏం చేయడం ప్రారంభించారు, మోసం చేయడానికి ప్రారంభించారు. ఓ లోడ్ కదా ఎవరిని ఎలా దేవుని మోసం చేయొచ్చు? బయలుదేరతం ప్రార్థన అని చెప్పేసి 11 గంటలకి సాక్ష్యం అయిపోతే ఒక బాగా పరిపోతుంది. వంచన కాదా? 11 వరకు ముందు లేకపోతే లేచి చెప్పాలి, ఏమండి సంఘపడేలా నన్ను క్షమించండి, 11కి నాకు ఇలా ఫలానా ప్రోగ్రామ్ ఉంది, నన్ను సంఘపడేలా అందరూ క్షమించాలి. ఇది అలవాటుగా మీరేం చేయకూడదు, అభ్యాసం చేసుకోకూడదు. ఈ ఒక్కసారి నన్ను అందించండి, దీనికి కావాల్సిన పెనాల్టీ కూడా ఇస్తా వెళ్తా. అలా తినేస్తారు, పక్క పక్కన ఉన్నోడితో మాట్లాడు. వంచన కాదా? వంచన కాదా? వంచన కాదా? వంచన కాదా? వంచన కాదా? నువ్వు వంచట్లేదా? ఎవరిని ఎవరిని పనుంది చూడడానికి తెలియదా పాటలో? వంచన కాదా? వంచన కాదా? వంచన కాదా? వాస్తవంగా తెలుసు, దేవ ఈ పని లేకుండా చేయమని చెప్పడం తెలుసు. ఒక విశ్వాసి చాలా బాధపడి దేవుని నమ్ముకుని వచ్చాయి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం బాధలు చూడలేక ఒక ఆవును గురించి ఇచ్చారు. ఆవును గురించి ఇచ్చిన రోజు దగ్గర నుంచి దాని చరిత్ర మొత్తం మారిపోయింది. అప్పుడు ఒక ఆరాధన ముందు వచ్చిన పిల్ల ఆవు దొరికేసిన తర్వాత మరి ఏం చేయట్లేదు. ఒకరోజైతే ఆదివారానికి ఆవు పట్టుకొని వచ్చి చర్చి గడప దగ్గర కట్టేసింది. ఏంటంటే అంటే ఐదులో దానికి ఏమి ఇవ్వాలా, గడ్డి ఇవ్వాలా, దానికి సామాన్లు ఇవ్వాలా, అన్ని ఇవ్వాలి. చివరికి సంఘ బిడ్డలందరూ కలిపేసి ఈ విశ్వాసం మరి కనబడలేదు, ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ కనబడుతుందో తెలియదు. సంఘ బిడ్డలందరికీ ఒక ప్రార్థన, దేవ ఈ ప్రాంతాన్ని ఎక్కడ తీరాలని ఈ ఆవు చెప్పి తగిలింది. మరుసటి రోజు ఇది అర్థమైపోయింది స్టోరీ. ఇది దేవుడు ఇచ్చును పని 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 అని చెప్పడం కాదు, పనికి మీ పక్కకు పెట్టండి. పనికన్నా ముఖ్యం చెందేది దేవుడిని ఏం చెయ్యొద్దు, దేవుని ఏం చెయ్యొద్దు. మోసం చక్కగా ఎవరికి చేసేవాడు, ఎవరిని మోసం చేసేవాడు, ప్రజల్ని మోసం చేసేవాడు, సామాన్యులను మోసం చేసేవాడు, అందరినీ మోసం చేశాడు. ఎవరి దగ్గరకి ముఖాముఖి ఎన్కౌంటర్ లోకి వచ్చాడు, ఏసయ్య దగ్గర ముఖాముఖి ఎన్కౌంటర్ లోకి వచ్చాడు. ఏసయ్య దగ్గర ఎంత టెక్నిక్ గా వచ్చాడు చూడండి. ఏసయ్య దగ్గర నేరుగా రాలే. ఎందుకు మనుషులు ఏసయ్య దగ్గర నేరుగా రాదు? లేదు, వంచన లోపల ఉంది కాబట్టి.
బాప్టిజం ఇచ్చిన యోహాను స్ట్రైట్ కార్యక్రమాలకు ఒక పేరు పెట్టాడు. నువ్వే స్ట్రైట్ అంకరా బాకరా ఒడియాలి అంకరా బాకరా তার চালবি అంకరా బాకరా তার জীবনবি আপনি కూడా అంటే ఆ పేరుకి బాకరా బాకరా హలో బి స్ట్రైట్ ఏసై చెప్పే మాట తండ్రిని మాట ఏసై చెప్పింది నేను ఆల్వేస్ స్ట్రైట్ హలో అందుకే ఏసై నేరుగా చూడలేక ఇలా చూసేద్దాం అనుకున్నాడు. నేను ఆత్మ మధ్య కాకిలకు చూద్దాం అనుకున్నాడు. అర్థం కాలేదు. ఆత్మ మధ్య కాకిలాగా ఏ మాత్రం ఏసైకి అర్థమైంది. నువ్వు కాదురా పొరపాటు చేసింది మీ నాయన. మీ నాయన కూడా ఒక కాలంలో ఇలాగే ఆ డాక్టర్ కుట్టేసుకొని ఏం చేసుకున్నాడు. దేవుడు కేకేసేటప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు వీళ్ళు ఇక్కడ చెప్పాలి. बेटा नंबरी तो बाप 10 नंबरी अल्लाह नहीं बाप 10 नंबरी तो बेटा 1000 नंबरी నాన్న సెట్ షాట్ అయితే కొడుకు సెట్ పైన నాన్న ఆకులతో చుట్టుకున్నాడైతే కొడుకు ఆకులతో దోస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కళ్ళు గిరిజ్వాల వంటి కళ్ళు ఏదైనా ఉందా అన్ని ఆమె బాహ్య రూపం లేదు లేదు బాహ్య రూపం ఎవరు చదువుతారు? మనిషి దేవతలు చదువుతారు. మనిషి దేవతలు సూపర్ డ్రెస్ సూపర్ బ్యాడ్ అన్ని సూపర్. దేవుడు ఏం చేసి ఇచ్చేటప్పుడు దేవుడు ఎంత ఇచ్చావన్నా చూడు. ఓ లార్డ్ కోటి రూపాయలు కట్టం మోసుకొని తీసుకొచ్చి ఇక్కడ పదరా కాన్ఫిడెన్స్ చేసిన దేవుడు అసలు దేవుడు చూస్తాడు. ఇచ్చుకి విషయంలోనే అంతమంది బయటకు వచ్చారు. హలో అందుకే కదా బైబిల్లో కానుక పెట్టి నుంచి కూడా దొంగతనం చేసే వాళ్ళ గురించి రాయబడు. ఎవరి వ్యక్తిలో హోంవర్క్ ఇంటికి చదవడు. ఎక్కడి నుంచి ఆయన ఒకేవాడు ఆర్డర్ పెట్టి ఆ చేతికి కాన్ పెట్టి ఇచ్చిందే బాగుపడ్డారు. కాన్ పెట్టి నుంచి కూడా ఏం చేయడానికి మొదలెట్టాడు. చేతి తాకడానికి మొదలెట్టాడు. నాయన బాధ్యతలు దొరికేటప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పడం మాత్రం కాదు, మంచంగా రాకుండా జాగ్రత్త పడండి. అందుకే కొత్త అలవాటు చర్చి లోపలికి వచ్చేసింది. ఏ బాధ్యత తీసుకోకపోతే ప్రాబ్లమే లేదు కదా. ఏ బాధ్యత లేకపోతే ప్రాబ్లమే దానికన్నా పెద్దతో ముఖ్యం. బాధ్యత లేకపోతే దేవుడు కూడా కేర్ చేయదు. బాధ్యత ఇస్తే దేవుడు అట్లా ఇచ్చేది. ఇస్కరియోతు యూదా పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? హి షోయింగ్ సమ్ కన్సిడరేషన్, హి షోయింగ్ సమ్ మర్సీ, హి షోయింగ్ సమ్ కంపాషన్. అర్థం కాలేదు. దొంగ అయితే ఏమే, అంతపడితే ఏమే, దొంగం చేస్తే ఏమే, దేవుని యొక్క సాఫ్ట్ కార్నర్ ఎవరి పట్ల బాధ్యత లేనుడుగో ఏం చేయదు. గాలి కూర్చో, నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. పాట పాడుకుంటూ నో ప్రాబ్లం. దేవుని దేవుని దొరకదు, దేవుని దయ దొరకదు, దేవుని కంపాక్షన్ దొరకదు, దేవుని ఉపయోగించిన సమయం అందుకే నీ సాక్ష్యాలు నువ్వే ఎందుకు నన్ను దేవుడు నడిపేస్తున్నాడు. ఏం చేయలేదా? భూమిలో ఉన్నప్పుడు ఏం చేయలే, ఒక్క మంచి పని చేశాడు. ఏంటి? రాజని కాపకాలు వచ్చేసి ఏం చేశాడు? ఒక్కొక్క కలిసి కాపురం పెట్టాడు. ఒక్కరికైనా మంచి పెట్టేవాడు, రాజరికైనా పెట్టేవాడు. అప్పుడు రాజ ప్రార్థన ఏంటి? రాజరన్న పేరుకి
అర్థం? ఓ లార్డ్. ఇంకో భాషలో చెప్తే హోలీ స్పిరిట్, హెల్పర్, కౌన్సిలర్. పరిశుద్ధాత్మగా ఉన్న లాజరు కోరే పెట్టింది దేవా గుంటి రూమ్లో వెళ్ళే ఇక బాబా నుంచి పడే మెతుకు దొరికితే చాలు. ఏది నా శరీరం బతికేస్తే చాలు, ప్రాణాత్మకి ఏ బయటికించదు. ప్రాణాత్మ విషయంలో ఏమైనా ఉండేవాడు ప్రాణాత్మక చెందించేవాడు. ఏమనుకున్నాడు? పుణ్యకర్మలను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయి, పరలోకంలో దేవుని పక్కన కూర్చోబెట్టేస్తాయి. నో వే. బైబిల్ చెప్తుంది ఇరువురు ఒకే రోజు చచ్చిపోయి తీరారు. లాజరు చచ్చిపోయిన వెంటనే బండి వచ్చింది. చెప్పలేదు లాజరుకి సమాధి చేయడానికి సంఘ బిడ్డలు రాలేదు, పాస్టర్ గారు రాలేదు, పాట పాట గాయకులు రాలేదు, డబ్బులు రాలేదు, డబ్బులు రాలేదు. పోయింది. ఎవరు రాలే, ఎవరు రాలే, రాదు రాదు. కొందరు అనుకుంటారు సమాధి మంచి దొరుకుతుంది. లేదు, సమాధి దొరుకుతుందో కూడా గ్యారెంటీ లేదు. I cannot say I am not a prophet. నేను ఒక ప్రవక్తనే కాదు, నువ్వు ఎలా చెప్తావు చెప్పడానికి. హలో, నీకేం దొరకకపోవచ్చు, మంచి సమాధి దొరకకపోవచ్చు, కానీ ప్రాణాత్మ దేవుని వశానికి అప్పగింపబడినదైతే పరలోకం నుంచి ఒక వాహనం వస్తుంది. హలో, పరలోకం నుంచి వాహనం వస్తుంది. వాటికి ఏం అక్కర్లే, లాజరు శరీరం అక్కర్లే. వాటికి ఏం కావాలి? ప్రాణాత్మ కావాలి. నీ ప్రాణాత్మకే అధికారం చెప్పిన దేవుడు ఇందులో ఒక క్యారెక్టర్ ఇచ్చుకో. I am saved. My body is not saved. Yes, my soul and spirit is ready to be saved. నా బాడీ ఈస్ రెడీ టు బి సేవ్డ్. నా శరీరం రక్షణ పొంది తీరుటకు సిద్ధం కలిగేటట్టుగా ఉంది. మరుపక్క నా ప్రాణాత్మ రక్షణ పొంది అందుకే బండి వచ్చింది, ప్రాణాత్మ అయిపోయింది, శరీరం ఎవరు దొరికింది. ధనవంతుడు ఆ ఊర్లో కాదు, పక్క ఊరు, మరుసటి ఊరు, విదేశ ఊరు నుంచి కూడా పాటల్లో లేదు. ఏసగే చెప్పారు కదా, 5 అన్నయ్యలు మోసేని పంపించండి అంటే ఇది ఎంత పెద్ద ధర్మ గురువులతో ఈ మనం ఉండదో ఆలోచించండి. అంటే మోసేని కూడా రప్పించడానికి ఏమి ఉంది వస్తుంటారు. అందరు చెప్పారు మా 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 అయ్యో గారు దేవుని ఆయన పేరు రాకండి. ఎందుకంటే పేరు రాయలేదు. ఎందుకు ధనవంతుడు పేరు రాయలేదు? లేదు, జీవితాంతం ఆ పేరు ఆయన పేరు కావాలి. మీకే లక్షి కొట్టేది పేరు రావడానికి అర్థం కాదు. మీరు మా పేరు ఒకటో వస్తే మీరు కూడా వస్తే బాగున్నా ఆలోచన లేవా? మనందరం మధ్య పేరు రావడానికి నో, నా పేరు కాదయ్యా, నా అన్నత కాదయ్యా, నా యోగ్యత కాదయ్యా, నాకు నా మెప్పింపు కాదయ్యా, ఏమైనా రావాలని అందుకే ఈ పేరు కోసం వచ్చాడు. ఎదిగి లాజరు గడపడికి పడుకోబెట్టి పెళ్లి చేసుకున్నది పేరు కోసం. హలో, పేరు మారడానికే పేరు కోసమే పెళ్ళి. ఆ పెళ్ళి వచ్చినట్టు దాని అర్థం ఏంటి? నేమ్లెస్, షేమ్లెస్, డ్రెస్లెస్, హోప్లెస్. హలో,
అదే కొత్త అంటే నెక్లెస్, షేక్లెస్, హోప్లెస్. మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఏమక్కర్లే, దేవుడు అక్కర్లే, పుట్టి పేరు ప్రతిష్ట. చచ్చాడు, బండి రాలే, బండి రాలే. రాత్రి బండి వచ్చి నేను ఎక్కడ వచ్చినాడు? ఓహో పేరు అక్కడే చెప్పాలి. హాస్పిటల్లో కూర్చున్నాడు, మన ఎక్కడ కూర్చున్నాడు? మరి కూర్చున్నాడా, నిలబడ్డాడా, ఏం చేస్తాడు తెలియదు. మీరంతా మీకు తెలుస్తుంది. నేను అక్కడికి వెళ్ళను కాబట్టి నాకు అక్కడ తెలియాల్సిన అవసరం లేదు. బయట చెప్పిన చరిత్ర ప్రకారం చెప్పుకెళ్ళిపోతారు. అక్కడ నిలబడి ఏమో అడుగుతున్నాడు, లాజర్ బాయ్, లాజర్ బాయ్. లాజర్ బాయ్ ఏమైనా రెస్పాన్స్ ఉందా? నేను భూమిలో ఉన్నప్పుడు అయ్యా అయ్యా, ఇప్పుడు నువ్వు నాకు లాజర్ బాయ్ నాయ్. బైబిల్ చెప్తున్నది లాజర్ ఎక్కడ మాట్లాడే, లాజర్ ఎక్కడ మాట్లాడే, మాట్లాడి ఎప్పుడు ఎవరు మాట్లాడదు, ఎవరు మాట్లాడదు. ఈ దేవుడికే చెప్పినాడు ఏమని, నాకేం కావాలా? గ్లాసు నీళ్ళు విన్నాను, బింది నీళ్ళు విన్నాను, మోటార్ నీళ్ళు విన్నాను. ఇదేమడుగుతున్నాడు? వై వై లేదు, భూమిలో బతికినప్పుడు చిక్కి వెంటనే పని చేశారు. నో అండర్స్టాండింగ్. ఓ నోడ్ ప్రకటన గ్రంథమే నీతిమంతుడు ఇతను. సో హిస్ యాక్టివిటీస్ వాస్ జస్ట్ అదో ఉన్నవా ఉన్నట్టుగా హిస్ ఆల్ యాక్టివిటీస్. ఇంకా చెప్తాను బాగా వినండి. ఏది విత్తుతావో మళ్ళోసారి శంకరరావు పడుకోకూడదు. ఏది విత్తుతావో సొక్క విత్తాడు. నన్ను కొట్టేట్టున్నా ఈ పగడు ఎంత విత్తనం ఎత్తుతున్నాం. సొక్క విత్తాడు. బైబిల్ ఎప్పుడు తప్పలేదు. జీవించేది ఇదే. ఎంత ఎక్కావో ఎన్ని అల్లరిగా చెప్పావో దానికే పెట్టాం. ఎన్ని ఉపవాసం చేశావో, ఎన్ని ఆత్మను సంపాదించావో నిత్య దేవుడు సొంత ఇన్వెస్ట్మెంట్ సొంత కదా. ఏ ఏ వై 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 బతుకున్నప్పుడు సొక్క కూడా చేయలే. ఈ చెప్తున్నాడు నేను సొక్క. దేవుడు సొక్క కూడా లేదు. ఒక మాట చెప్పారు, కొందరు దేవుని కొరకు కట్టేదాకుంది, కొందరు దేవుని కొరకు కట్టేదాకుంది వెండితో, బంగారంతో, విలువైన రాళ్ళతో. ఇక కొందరు కట్టేదాకుంది గట్టితో, కర్రతో, కొయ్యకాలతో. రెండు కట్టడలే, రెండు బంగారంతో కట్టి దగ్గర ఉన్నాయి. కరిగించాలంటే ఎక్కడ కూకోవాలా? మంట 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 మొత్తం నారాయణ మళ్ళీ అయిపోదు. నేను ఇంకా వెళ్ళలేదు దేని దగ్గరికి, బట్టి దగ్గరికి. ఒక్కరోజా రెండు రోజా మొత్తం బంగారు తలుపులు, ఇల్లు కప్ప, ఇంటి ద్వారబంధం, ఇంటి లోపల సిమెంట్ మొత్తం దేశంలో ఎంత ప్రయాసపడ్డాడు. ఆత్మశక్తితో మండి మండి మండి, ఆత్మశక్తిలో నిండి 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 ఎంత మాత్రం వేదనపడు, ఎంత మాత్రం దుఃఖపడు. నేను రెడ్డి బంగారం మాను రాయ్ రాయ్ రాయ్. హలో రాయగానే కష్టం లేదా?
మాట కాకూడదు. ఆమేన్ హల్లెలూయా ఈ వాక్యాల ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించుగాక, దేవుడు మనందరినీ కూడా సహాయపరచుగాక.